సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మధ్య ఉన్న వాటిలో కల్లా చాలా సక్సెస్ఫుల్గా చెప్పబడుతూ ఉంటారు డాక్టర్స్. ఇట్ ఈస్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటుంటారు. ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఒక కపుల్ అండర్గో అవ్వాలి అని అంటే దానికి మేల్ ఫ్యాక్టర్ ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తుంది సార్? అంటే యూజువల్లీ ఇందాక నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్లు ఇట్ ఈస్ ఓన్లీ నాట్ ది విమెన్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ నాట్ బీయింగ్ ఫర్టైల్. కరెక్ట్. అలాగా మేల్ ఫ్యాక్టర్స్ ఎంత పర్సెంట్ ఈ మధ్య ఇప్పుడు నడుస్తున్న సొసైటీలో కాంట్రిబ్యూట్ చేస్తున్నాయని చెప్పాలి? మేడం 30 to 40% ఆఫ్ ఆల్ ఇన్ఫర్టైల్ కపుల్స్ మేల్ ఫ్యాక్టర్ మనకి కనపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇంకా చూసుకుంటే ఎక్స్క్లూజివ్ మేల్ ఫ్యాక్టర్ అంటే ఒక కపుల్లో కనుక పిల్లలు పుట్టకుండా ఉన్న సమస్యతో మన దగ్గరకు వస్తే మగవాళ్ళ శాతం మాత్రమే 30 to 35% ఉంది. అండ్ వెన్ యూ టేక్ ఫీమేల్ ఫ్యాక్టర్ ఇంటూ ఆల్సో ఇంటూ కన్సిడరేషన్ రెండు కలిపితే కనుక మగవాడి ఫ్యాక్టర్ ఇస్ కాంట్రిబ్యూటింగ్ అప్ టు 60%. ఓ మై గాడ్. ఓకే, సో ఇట్స్ నాట్ అన్ ఎగ్జాజరేషన్ దట్ ద ఫ్యాక్టర్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే, ఇన్సిడెన్స్ ఇస్ ఇంక్రీజింగ్ డే బై డే. అలాంటి కేసెస్లో కూడా మనం ఐవీఎఫ్ చేయొచ్చు ఆ కపుల్కి? ఇప్పుడు ఐవీఎఫ్ అనేది చాలా మందికి ఒక బ్రాడ్ టర్మ్ లాగా తెలుసు, బట్ దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఐవీఎఫ్ సెంటర్కి వచ్చే ఏ పేషెంట్ కూడా ఏ కపుల్ కూడా ఐవీఎఫ్ కోసం రారు. దే వాంట్ సమ్ అడ్వైస్, ఏదో ఒక సలహా వల్ల ఒక మందుల వల్ల ఏదో ఒక ట్రీటబుల్ రీజన్ని మనం ట్రీట్ చేయించుకొని న్యాచురల్ ప్రెగ్నెన్సీకే వెళ్దాం అనుకుంటారు. దాంట్లో తప్పు లేదు. బట్ ఏ పేషెంట్కి మనం ట్రీట్ చేసి న్యాచురల్ ప్రెగ్నెన్సీ అడ్వైస్ ఇవ్వచ్చు, ఏ పేషెంట్కి మనం ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్ ఏఆర్టీ అంటాం, దాని ద్వారా మనం పిల్లల్ని కలిగించేలా చేయొచ్చు అని చెప్పడం మా బాధ్యత. సో ఏఆర్టీ కిందకి చాలా రకాలు ఉంటాయి. ఐయుఐ అంటాం. ఐయుఐ చాలా కామన్గా చేసే సేఫెస్ట్ ప్రొసీజర్ అని చెప్తారు. సేఫెస్ట్, మోస్ట్ న్యాచురల్ పద్ధతి అండ్ చీపెస్ట్ ఆల్సో. ఓకే, అది చేస్తాం. దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఈస్ కాల్డ్ ఐవీఎఫ్. ఐవీఎఫ్లో కూడా మనకి ఇంకొక పద్ధతి ఉంటుంది, ఇక్సీ అంటాం. రైట్. ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. అది ద మోస్ట్ డీటెయిల్డ్ అండ్ ద మోస్ట్ ఇంట్రికేట్ టెక్నిక్ అనమాట. సో ఏ కపుల్కి మనం ఐయుఐ చేయాలి, ఏ కపుల్కి మనం ఇక్సీ చేయాలి అనేది పూర్తి ఎవాల్యుయేషన్ తర్వాత మనం చేస్తాము. అండ్ ఎస్, మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ ఏంటి, కపుల్స్లో కనుక మనకి ప్రాబ్లం కనపడితే, ఒకవేళ మేల్ ఫర్టిలిటీలో ఇష్యూస్ కనిపిస్తే ఆ కపుల్ ఆర్ ఎలిజిబుల్ టు అండర్గో ఐవీఎఫ్. దానికి మనం డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతే మనం ఆ డెసిషన్ తీసుకోగలం. ఫర్ సపోజ్ ఒక పేషెంట్కి స్పర్మ్ కౌంట్ 0 ఉంది. 0 స్పర్మ్ కౌంట్ రెండు కారణాలు. ఒకటి టెస్టిస్లో స్పర్మ్స్ తయారవ్వట్లేదు, ఇంకోటి తయారైన స్పర్మ్స్ బయటికి రావట్లేదు. సో ప్రొడక్షన్ డెఫిసిటా, ట్రాన్స్పోర్ట్ డెఫిసిటా, ఇది కనుక్కోవాలి ఫస్ట్. ఒకవేళ ట్రాన్స్పోర్ట్ డెఫిసిట్ అనుకోండి, అప్పుడు మనము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ టెస్టిస్ నుంచి ఒక స్పర్మ్ తీసుకొని, సర్జికల్గా స్పర్మ్ తీసుకొని దాని ద్వారా ఐవీఎఫ్ చేస్తాం. సో ఈయన స్పర్మ్తోని ఈయనకు ఒక పాపో బాబో పుట్టే అవకాశం ఉంటుంది. బట్ అదే ప్రొడక్షన్ డెఫిసిట్ అనుకోండి, అసలు టెస్టిస్లో స్పర్మ్స్ తయారవ్వట్లేదు, అప్పుడు దే హ్యావ్ టు గో ఫర్ డోనర్. ఆర్ డోనర్ ఇష్టం లేని వాళ్ళు అడాప్షన్కి వెళ్తారు. సో పేషెంట్ని ఎవాల్యుయేట్ చేస్తాం. అండ్ మేల్ ఫ్యాక్టర్తో పాటు మనకి ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎల్డర్లీ ఫీమేల్స్ అంటే 35 years దాటిన తర్వాత ఆడవాళ్ళ యొక్క ఎగ్ కౌంట్ కానీ క్వాలిటీ కానీ పడిపోతూ ఉంటుంది. వాళ్ళ యూట్రస్ అంత ఫేవరబుల్గా ఉండకపోవచ్చు. అంటే ఈవెన్ ఇఫ్ మనం వాళ్ళ గెమిట్స్, వాళ్ళ స్పర్మ్ కానీ ఎగ్ కానీ వాడిన తర్వాత ఒక ఎంబ్రియో తయారైన తర్వాత కూడా ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాలంటే స్త్రీ యొక్క గర్భసంచి ప్రాపర్గా హెల్తీగా ఉండకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో మనం ఇద్దరు ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేసి వీ టేక్ అ డెసిషన్. సో ఇఫ్ ఎట్ ఆల్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, ఐవీఎఫ్ మేల్ ఫర్టిలిటీ లేని వాళ్ళలో కూడా యూ కెన్ జస్ట్ ట్రై ఇట్ అంటున్నాను. నో, వీ కెన్ ట్రై అండ్ సక్సెస్ ఇస్ రియల్లీ గుడ్. ద అవుట్కమ్స్ ఆర్ రియల్లీ గుడ్. వండర్ఫుల్.